ఇక్కడ వీడియో తీస్తున్నా. సో అలానే మా నాన్న కూడా నన్ను వీడియో తీస్తూ ఉన్నారు. అందులో ఏం చేస్తాం మనం ఇప్పుడు? కేక్. కేక్ అబ్బో కేక్ ఎవరు చేసినారు? అది ఇది ఎంట్రన్స్. బయట నుంచి రావాలి నువ్వు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో అందరికి తెలిసినట్టే, సో ఎస్, చిత్తూరులో కానీ, తిరుపతిలో కానీ, చెన్నైలో కానీ, ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే బలంగా వర్షం పడుతూ ఉంది. సో నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నా. సో అలానే మా నాన్న కూడా నన్ను వీడియో తీస్తూ ఉన్నారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పవర్ లేదు, అండ్ పవర్ కూడా మార్నింగ్ 10:30కి వెళ్ళింది. సో ఆ తర్వాత నైట్ 9:30కి అలా వచ్చింది. సో దానికి ముందే విహాన్ అయితే కేక్ కావాలన్నారు కాబట్టి వాడి కోసం అయితే గోధుమ కేక్ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే 1 కప్ గోధుమ, 1/2 కప్ బెల్లం అండ్ 2 పించ్ బేకింగ్ సోడా, 1/2 కప్ పాలు, 1/4 కప్ బటర్, గీ కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రిఫైన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అండ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అయితే ఇలా పౌడర్ చేసుకున్నా. ఇదన్నీ ఒక మిక్సీ జార్లో మనం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలా. సో నేనైతే ఇలా మర్చిపోయి బౌల్లో చేసుకున్నా, ఎందుకంటే మనం బెల్లం తీసుకున్నాము. సో అంత ఈజీగా అయితే డిజాల్వ్ అవ్వదు కాబట్టి. సో నేనైతే ఆ తర్వాత మిక్సీ జార్లో అన్నీ యాడ్ చేసుకొని ఇలాగైతే పేస్ట్ చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయినాను, సో బేకింగ్ దాంట్లో వేయడానికి. సో మళ్ళీ ఈ బౌల్లోనే వేసుకున్నా. సో మళ్ళీ మనం ఒక బేకింగ్ ట్రేలో బటర్ అయినా, గీ అయినా, ఆయిల్ అయినా అప్లై చేసుకొని, సో ఆల్రెడీ నేను ఓటీజీని 180 డిగ్రీ సెల్సియస్కి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. సో అందులోకి మనం సేమ్ 180 డిగ్రీ సెల్సియస్కి 30 to 45 మినిట్స్ అయితే అవుతుంది. డిఫర్ అవుతుంది కదా ఓటీజీ. సో నాకైతే 30 మినిట్స్ అయింది. సో అది ఎప్పుడైందంటే నైట్ 9:30కి అయింది, ఎందుకంటే పవర్ కరెక్ట్గా 10:30కి అయితే పోయింది. సో ఆ తర్వాత నైట్ 9:30కి వచ్చింది. సో అప్పుడు ఒక 30 మినిట్స్కి అయితే నేను బేక్ చేసుకున్నా. ఏం ఆన్లో ఉంది? ఏంది అందులో ఏం చేస్తాం మనం ఇప్పుడు? కేక్ ఇష్టమా అబ్బకి? సరే చేద్దాంరా. ఆన్లో ఉందా? అండ్ నేను చెప్పినట్టు నైట్ 9:30కి అయితే పవర్ వచ్చింది. సో అప్పుడైతే కేక్ బేక్ చేశాను. అండ్ కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ విహాన్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. హ్యాపీగా చెప్పు. సరే ఫ్లయింగ్ కిస్ అమ్మకి. టాంకు రాజు. కేక్ అబ్బకి. అబ్బకి ఎవరు చేసినారు? అది షాప్ కేక్ తింటే అబ్బకి ఏమవుతుంది? అబ్బ పువ్వు అవుతుందా? అమ్మ కేక్ తింటే సూపరా? ఓకే, ఎంజాయ్, బాయ్. షాప్ కేక్ తింటే అవునా? అమ్మ కేక్. ఓకే, బాయ్. సో నాకు బాయ్ చెప్పు. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. సో సండే వెజిటేబుల్స్ కొనడానికైతే బయటికి వెళ్ళాము. సో అప్పుడు చూసామన్నమాట. సో ఎక్కువగా వాటర్ ఏమీ
నిలవలేదు రోడ్డు మీద, అంటే ఖాళీ స్థలం దగ్గర అయితే వాటర్ ఎక్కువగా ఉన్నింది. సో మా ఏరియాలో అయితే అసలు అంత ప్రాబ్లం ఏం లేదు. సో వాటర్ ఇది అంతా రోడ్డు మీద ఉండడము. లంచ్ అంతా చేశాక మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ అంటే వాళ్ళు కొత్తగా ఒక హౌస్ కట్టారు. సో అక్కడ ఇంటీరియర్స్ వర్క్ అంతా మేము చూడలేదు కాబట్టి చూడడానికైతే వెళ్ళాము. మేము వెళ్తున్నప్పుడు కూడా వర్షం అయితే పడుతూ ఉన్నింది, అంటే అంత హెవీగా కాదు. సో అప్పుడు కూడా మా పేరెంట్స్ అయితే వద్దన్నారు. బట్ మా పిన్ని మా బాబాయ్ అయితే ఎప్పుడు నో చెప్పరు. సో వాళ్ళైతే తీసుకొని వెళ్తారు. సో ఇక్కడికే కాదు, ఎక్కడికైనా కానీ ఏదైనా కావాలన్నా కానీ నో చెప్పకుండా అయితే తీసుకొని వెళ్తారు. హాయ్ సరే మీ ఇల్లు చూపిద్దాము. పెట్టుకోండి రా చూస్తాం. కదా, ఇది ఎంట్రన్స్, ఇది బయట నుంచి రావాలి నువ్వు. ఓకేనా. ఇప్పుడు ఉమ్. ఎంటీ స్పేస్ లో మాత్రం నీళ్ళు ఉంది కదా ఇక్కడ మనకి. ఉమ్. సరే ఇది ఎంట్రన్స్. ఇది ఏం ఫేసింగ్? కార్ పార్కింగ్. ఇల్లు ఏం ఫేసింగ్? ఇల్లు వచ్చి వెస్ట్ ఫేస్, కానీ కడప ఉండదు వచ్చి నార్త్. మా పిన్నమ్మ నా మొబైల్లో వీడియో తీస్తున్నారని విహాన్ ఏడుస్తున్నారు కాబట్టి సో నా మొబైల్ నేనే తీసుకొని నేనే వీడియో తీస్తున్నా. సో ఇదైతే ఎంట్రన్స్ అండ్ ఇక్కడైతే కార్ పార్కింగ్ ఉంది. అండ్ మనం స్ట్రైట్గా వెళ్ళామంటే ఇక్కడ ఒక దారి ఉంది. సో అది ఆ పక్క కిచెన్కి కానీ మనం అంటే హాల్కి కనెక్షన్ ఉంది. సో చూపిస్తాను. సో ఇక్కడ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ ఓపెన్ కిచెన్. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు సామాన్లన్నీ తెచ్చేశారు మా పిన్ని వాళ్ళు. సో ఈ వర్షం వల్ల స్టాప్ అయ్యారు షిఫ్ట్ అవ్వడానికి, ఎందుకంటే ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉంది. సో ఈ వర్షం పడడం వల్ల సో అది స్టాప్ చేశారు. అండ్ ఇక్కడైతే డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టడానికి కూడా ఇక్కడ ఒక కనెక్షన్ అయితే ఇచ్చారు. సో అది మెల్లగా మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ ఇంకా స్ట్రైట్గా వెళ్ళామంటే కిచెన్ నుంచి వెళ్తే మనకి ఇది హాల్. సో ఇక్కడ కూడా సోఫా అవన్నీ కూడా తెచ్చేశారు. అండ్ అలానే ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా కాట్ కానీ ఏసీ కానీ అన్నీ ఫిక్స్ చేసేసారు. కిచెన్ పక్కనే మనకి స్టెప్స్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి. సో అక్కడైతే మా చెల్లి రూమ్ అండ్ మా తమ్ముడు రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే సో లెఫ్ట్ సైడ్ అయితే మా సిస్టర్ రూమ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ మా తమ్ముడు రూమ్. సో మా సిస్టర్ రూమ్ అయితే చాలా పెద్దది అండ్ నాకు ఆ ఇంట్లో ఇదే ఫేవరెట్ రూమ్. సో ఎందుకంటే చాలా పెద్దది అండ్ బాల్కనీ కూడా ఉంది. మా చెల్లి రూమ్ నుంచి రాగానే సో ఇక్కడ ఒక చిన్న దివానా ఉంది అండ్ ఇక్కడ ఒక వర్క్ స్పేస్ అండ్ అలానే స్టోరేజ్ రూమ్ కూడా ఉంది. అండ్ ఇది మా తమ్ముడు రూమ్. సో అన్నిటికంటే కొంచెం అంటే అన్నిటికంటే కాదు, మా చెల్లి రూమ్ కన్నా కొంచెం చిన్నది అండ్ దీనికి బాల్కనీ ఉంది అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. తమ్ముడు రూమ్ పక్కనే టెర్రస్. సో వర్షం వల్ల నీళ్ళంతా ఇక లోపలికి రావటం వల్ల సో మా పిన్నమ్మ అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడి నుంచి అంటే ఆ కొత్త ఇంటి నుంచి మేము 3:30కి అలాగా మా ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ దారిలో అంటే తమిళనాడులో ఇది ఫేమస్ కరుపట్టి కాఫీ, అంటే తాటి బెల్లంతో టీ కానీ కాఫీ అయినా చేస్తారు. అండ్ అక్కడ మిల్లెట్ లడ్డు అండ్ బ్లాక్ ఉద్దిపప్పుతో లడ్లు అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నింది. అసలు టీ కాఫీ ఎంత బాగుంటుందో అక్కడ. సో ఆ రోజు అయితే అంత చండాలంగా ఉన్నింది. ఇంకా క్లైమేట్ వల్ల తాగాల్సి వచ్చింది అండ్ నేనైతే తాగలేదు, అలానే పెట్టేశాను. సో ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో స్టాప్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.